హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్, సమ్మర్లో కూడా చూడండి మన గులాబీ మొక్కలు ఎంత చక్కగా మొగ్గలేస్తుందో. అండ్ చూడండి ప్లాంట్ చూడండి ఎంత హెల్తీగా డెవలప్ అవుతుందో. అండ్ మీ ప్లాంట్స్ కూడా ఎలానే డెవలప్ అవ్వాలంటే జ్యోతి ప్రసాద్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్, మీ ప్లాంట్స్కి చాలా మంచి డెవలప్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ప్లాంట్స్కి ఎప్పుడు మనం ఫర్టిలైజర్ ఇవ్వాలి, ఎప్పుడు మెయింటెనెన్స్ చేయాలి, ప్లాంట్కి కేరింగ్ ఎలా తీసుకోవాలి, ఏ టైంలో ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలి అనేది టోటల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు అందరికీ తెలుసు కదా, మనకి ఓన్ నర్సరీ ఉంది, మొత్తం 3 acresలో ఉంది. అన్ని పూల మొక్కలు పళ్ళ మొక్కలు మీకు చక్కగా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. వీలైతే ఒకసారి విజిట్ అయితే చేయండి. అండ్ రీసెంట్గా మనము ఈ ప్లాంట్స్ని మనము మన మొగ్గలు ఎక్కువగా ఉన్నప్పుడు రీపాటింగ్ చేస్తే ప్లాంట్ కొంచెం డిస్టర్బ్ అయిపోయి ప్లాంట్ చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు మనకు ఒక ఫర్టిలైజర్ ఇచ్చాము. ఆ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఈ ప్లాంట్ చూడండి ఎంత చక్కగా హెల్తీగా డెవలప్ అయిందో. అండ్ ఈ విధంగా పండిపోయిన ఆకులు, ఈ విధంగా ఎండిపోయిన కొమ్మల్ని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం కటింగ్ చేసుకుంటే ఆ ప్లాంట్ అక్కడితో, ఎండిపోయిన కొమ్మ అక్కడితోనే స్టాప్ అయిపోతుంది అనమాట. చూడండి ఎంత చక్కగా న్యూ బ్రాంచెస్ వచ్చేసి ప్లాంట్ ఎంత చక్కగా డెవలప్ అయిందో చూడండి. ఆ ప్లాంట్స్ అనేది మనం రీసెంట్గా కట్ చేసుకున్నాము. మంచి రిజల్ట్ అయితే వచ్చింది, మీరు కూడా చూసారు కదా. అండ్ ఇలాంటి ప్లాంట్స్కి మనము ఈ ఫర్టిలైజర్ అనేది చాలా చాలా అవసరం అనమాట ఇప్పుడు. అండ్ సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కదా. అండ్ మనకి 3 నెలల పాటు స్టోర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి బాగా పండిన అరటిపండ్లు 4 తీసుకోండి. అండ్ ఒక 1/2 కిలో బెల్లం తీసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మెత్తగా నలగొట్టుకోండి. నలగొట్టుకున్న తర్వాత ఆ పండిన అరటిపండ్లని ఆ తొక్కలు తీసేసి చక్కగా ఈ అరటిపండ్లో బెల్లం మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని మనము ఫర్టిలైజర్ తయారు చేసుకొని, రిచ్ ప్రోటీన్స్ ఉన్న ఫర్టిలైజర్ అనమాట. ఇప్పుడు చూసారు కదా మన ప్లాంట్ ఎంత చక్కగా డెవలప్ అయ్యాయో. మరి అలాంటి ప్లాంట్స్కి ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. అండ్ సమ్మర్లో మనము ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేయొద్దు కాబట్టి మనము ఈ విధంగా ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసుకున్న రిచ్ ప్రోటీన్స్ ఉన్న ఫర్టిలైజర్ మన మొక్కకు అందిస్తే మన మొక్కలు ఎక్కువ పువ్వులు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా చాలా ఈజీ అనమాట తయారు చేసుకోవడం. అండ్ మనకి 3 months దాకా స్టోర్ ఉంటుంది కాబట్టి మనము మన ఇంట్లో ఉన్న పువ్వులు పూసే ప్రతి మొక్కకి, పువ్వులు పూసే మొక్కలు, కాయగూరగాయల మొక్కలకి అన్నిటికీ మనము చక్కగా ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత చక్కగా హెల్తీగా డెవలప్ అయ్యే ప్లాంట్ వచ్చేసి. అండ్ మనము ఆ ప్లాంట్ నాటుకున్నప్పుడు చూడండి కొంచెం గ్యాప్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. మొత్తం నిండుగా మొక్క మునిగిపోయేంత వరకు మనము మట్టి అనేది పోసుకోకూడదు, నాటుకోకూడదు అనమాట. ఓకేనా, కొద్దిగా గ్యాప్ అనేది ఉంచండి. అండ్ ఈ విధంగా పండిపోయిన ఆకుల్ని, ఎండిపోయిన ఆకుల్ని మీరు తీసేయండి. ఎండిపోయిన పుల్లల్ని కూడా మీరు కటింగ్ అనేది చేస్తూ ఉండండి. ఈ విధంగా మనము ముందుగానే ఆ ఆకుల్ని తీసేయడం వల్ల మొక్కకి కొంచెం ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి కదా, పువ్వులు పూయడానికి ఆకులు, ఇప్పుడు న్యూ బ్రాంచెస్ వస్తుంది కదా, తనను తాను డెవలప్ చేసుకోవడానికి ఆ శక్తిని యూజ్ చేసుకుంటుంది అనమాట ప్లాంట్ వచ్చేసి. ఓకేనా, తనకి కొంచెం మనం సహాయం చేసినట్టుగా ఉంటుంది. ముందుగానే మనము ఆకులు తీసేస్తే మొక్కకి మనం కొద్దిగా హెల్ప్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. అండ్ ఒక సిస్టర్ అయితే నేను కామెంట్ చేశారనమాట, ఒక కొమ్మ ఎండిపోతూ ప్లాంట్ కూడా ఎండి చనిపోతుంది అని చెప్పేసి అడిగారనమాట. మనం ఇప్పుడు ఎండిపోయిన పుల్లని అక్కడి నుంచి అక్కడ మనం కట్ చేయకపోతే ఆ ప్లాంట్ కొద్దిగా ఆ ప్లాంట్ మొత్తం ఎండిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఎంతవరకు ఎండిపోయిందో అంతవరకు మనము కటింగ్ అనేది చేసేస్తే అక్కడికి అది స్టాప్ అనేది అయిపోతుందన్నమాట. చూసారు కదా, ఇది మెయింటెనెన్స్ చేస్తూ ఉండండి. గులాబీ మొక్కలకి మెయింటెనెన్స్ చాలా చాలా అవసరం. అండ్ న్యూ బ్రాంచెస్ అండ్ పువ్వులు, ఆకులు రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట మెయింటెనెన్స్ అనేది. ఓకేనా, ఫర్టిలైజర్ అయితే ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను. అండ్ మనము మనం తయారు చేసిన 4 to 5 days తర్వాత మనము ఈ లిక్విడ్ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బెల్లము అండ్ మన అరటిపండు చక్కగా మిక్స్ అవ్వాలి కాబట్టి, మిక్స్ అయిన తర్వాత మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు మనము ఫర్టిలైజర్ని మన మొక్కలకి యూజ్ చేస్తే మన మొక్క వేర్లు అండ్ ప్లాంట్ హెల్తీగా డెవలప్ అవుతుంది అనమాట. అండ్ 1 liter వాటర్లో 3 spoons ఫర్టిలైజర్ని యాడ్ చేసుకొని మీరు ఈ విధంగా ఇంట్లో ఉన్న మొక్కలన్నిటికీ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. 3 months స్టోర్ ఉంటుంది కదా, మీరు చక్కగా మీ మొక్కలకి హెల్తీగా డెవలప్ అవ్వడానికి ఈ ఫర్టిలైజర్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ చూసారు కదా, చాలా ఈజీ రోజ్ ప్లాంట్ డెవలప్ చేయడం. అండ్ కటింగ్ చేశాక ఈ ప్లాంట్ ఇలా డెవలప్ అవ్వడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న మొక్కల్ని ఈ విధంగా మెయింటెనెన్స్ చేస్తూ ప్లాంట్స్ని డెవలప్ చేసుకుని ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఉన్న పూల మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఒక కామెంట్ చేయండి. కామెంట్కి రిప్లైగా నేను వీడియో చేసి పెడతాను.
ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంత ఓపిక్గా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు, అందుకు చాలా చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్.